హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. ఈరోజు మా ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి చేశానండి. ఆ ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. ముందుగా గోంగూర కడిగి పెట్టుకున్నానండి. బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఓ స్పూను జీలకర్ర, ఓ హాఫ్ స్పూన్ మెంతులు, ఓ స్పూను ఆవాలు వేసుకున్నానండి. మొత్తం బాగా వేగాక ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారేలోపు మనము గోంగూర వాట్ చేసుకుందామండి. అదే బండలో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగువ వేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసాను. ఇది బాగా వాడాలండి. వాటర్ అంతా ఇంకేసి ఆయిల్లో బాగా ఈ గోంగూరని వాట్ చేసేయాలి. బాగా వేగిందండి. ఇదే స్టవ్ ఆపేసుకుందాము. ఇది పక్కన చల్లారుతుంటది. ఈ లోపల మనం ఈ మిర్చి పొడి చేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకున్నాను. మెత్తగా నలిగిందండి. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూర వేసుకొని దంచేద్దాము. నలిగిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకోవాలండి, మీడియం సైజుగా. జస్ట్ ఒక 1 మినిట్ కచ్చాపచ్చగా దంచుకుంటే చాలండి, ఎక్కువ నలగబడలేదు. ఇది తినేటప్పుడు ఈ ఆనియన్ ఇట్లా దబ్బలు దబ్బలుగా వేసుకొని ఇట్లా తింటుంటే నోటి కింద కచ్చాపచ్చగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. తీసి పక్కన పెట్టేసుకుందాము. అంతే, అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారా, ఇట్లా ఆనియన్స్ ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూసారా, ఏనండి, చాలా సింపుల్. మా ఆంధ్ర వాళ్ళకి ఈ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నాకైతే ఇంకా చాలా ఇష్టం. అంతే అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు గోంగూర పచ్చడిని. చూసారా, నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.